గ్రేటర్ హైదరాబాద్ లో మరోసారి ఐటీ అధికారులు దూకుడు ప్రదర్శించారు. కేపీహెచ్బీలోని ఆదూరి గ్రూప్ ఇన్ఫ్రా కార్యాలయంలో సోదాలు జరిపారు. భారీ పోలీస్ బందోబస్తు నడుమ ఈ తనిఖీలు నిర్వహించారు. పలు కీలక డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కేపీహెచ్బీలోని ఆదూరి గ్రూప్ ఇన్ఫ్రా కార్యాలయంతో పాటు వారి బంధువులు, సంబంధికుల ఇల్లు, ఆఫీసులలో కూడా దాడులు చేశారు అధికారులు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. ఎస్ ప్రవీణ్. సోని, అయితే హైదరాబాద్ లో మరోసారి ఐటీ రైట్ కలకలం రేపిన తెలుస్తుంది. అయితే అదేవిధంగా కేపీహెచ్బీలోని ఆదారి గ్రూప్ ఇన్ఫ్రా ఆఫీస్ లోన అయితే నిన్నటి నుండి సోదాలు జరుగుతున్నాయి. సోదాలు కంటిన్యూగా చేస్తున్నారు. అయితే సోదాలలో భాగంగానే పలు డాక్యుమెంట్స్ కూడా స్వాధీనం చేసుకున్నట్టు కూడా అయితే ఐటీ రైట్స్ తెలుపుతున్నాయి. అయితే గ్రేటర్ హైదరాబాద్ లో ఈ యొక్క అయితే దూకును ప్రదర్శిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఆదూరి గ్రూప్ ఇన్ఫ్రా కార్యాలయం ఏదైతే ఉంటుందో భారీ బందోబస్తు పోలీసులు కూడా అక్కడ చేరుకున్నారు. బాధితులు కూడా ఆ మొత్తం తొలుగా ఆ కార్యాలయానికి బాధితులు క్యూ కట్టారని తెలుస్తుంది. మొత్తం ఈ యొక్క అయితే అక్కడ సంబంధించినటువంటి వాళ్ళ బంధువుల ఇంట్లో కూడా అయితే ఈ యొక్క ఐటీ రైట్స్ జరుగుతున్నాయి. ఏదైతే ఐటీ రీసెంట్ చేయని కారణంగా ఏదైతే జిఎస్టీ ఎగవేత ఉందో ఆ జిఎస్టీ ఎగవేత కార్యక్రమాలు పాల్పడ్డట్టు తెలుస్తుంది. వాళ్ళకు సంబంధించినటువంటి లావాదేవీలు, బ్యాంకు లావాదేవీలు ఏవైతే ఉంటాయో వాటిని మొత్తం తొలుగా కూడా ఆ పోలీసులు పరిశీలిస్తున్నారు. వాళ్ళ దానికి తగినట్టు బ్యాంకుకు తగినట్టు సంబంధిత పత్రాలు కానీ దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా పోలీసులు తీసుకొని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. క్రమం లోపల ఈ యొక్క అక్రమాలకు పాల్పడిన వారు అయితే వేల కోట్లలో ఈ యొక్క డబ్బు వెచ్చించేటట్టు తెలిసిన నేపథ్యంలో ఐటీ అధికారులు అయితే లెక్క చూపని, ప్రభుత్వానికి లెక్క చూపని ఆ యొక్క ఏదైతే డబ్బు ఉంటుందో ఆ డబ్బు పైన మొత్తం తొలుగా ఆరోపిస్తున్నారు. వీరు జరిపినటువంటి లావాదేవీలు గత 2-3 సంవత్సరాల నుంచి జరిపినటువంటి లావాదేవీల విషయంలో కూడా వీళ్ళు మొత్తం ఆరోపిస్తున్నట్టు తెలుస్తుంది. ఐటీ రిటర్న్స్ చెల్లించే అవకతవకల పైన కూడా అయితే పోలీస్ అధికారులు మొత్తం తోలుగా వీళ్ళ పైన అయితే నిఘా పెట్టింది. కాబట్టి ఈ యొక్క ఐటీ రైట్స్ ఇంకా కొనసాగుతున్నాయి. కాబట్టి వీళ్ళకి సంబంధించిన బంధువులు ఇళ్లలో కూడా కొనసాగుతున్నాయి తెలుస్తుంది. సార్ రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ ప్రవీణ్.